ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏ ఒక్కరి నిర్లక్ష్యంతో ఏపీ నష్టపోవడానికి వీల్లేదన్న చంద్రబాబు. నిర్దేశిత లక్ష్యాల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. క్షేత్రస్థాయిలో ఉదాసీనతను ఉపేక్షించబోమన్న పవన్ కళ్యాణ్. ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాల్సిందేనని హితవు. ఏపీ మద్యం కేసులో రాజు కేశిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకునేందుకు నిరాకరణ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన ప్రచారం. చివరి క్షణం వరకు ఓట్ల వేటలో చెమటోడ్చిన ప్రధాన పార్టీలు. నూట 16 పురపాలికలు 7 కార్పొరేషన్లలో పోలింగ్కు ఏర్పాట్లు. ప్రలోభాలను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ఎస్ఈసీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రం సహకరించలేదన్న రేవంత్. దక్షిణాది రాష్ట్రాల్ని పూర్తి నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తిన సీఎం. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన ప్రతిపక్షాలు. రేపే నోటీసు ఇచ్చేందుకు కసరత్తు. సంతకాలు చేసిన పార్టీలు. మరోసారి లోక్సభలో సాగని కార్యకలాపాలు. ప్రతిపక్షాల తీరు మారకుంటే చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదిస్తామన్న కేంద్రం. ఏ ఒక్క వ్యక్తి అసమర్థత, నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలు అందుకోవడంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత అని హెచ్చరించారు. పోషకాహారం పెంచేలా పాఠశాలలు, అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనం ఉండాలన్నారు. మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. గడిచిన 19 నెలల్లో ఏపీని అగాధం, అంధకారం నుంచి బయటపడేశామని చంద్రబాబు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అడ్డుగా ఉన్న అనవసర చట్టాలు సవరించేందుకు సిద్ధమని చెప్పారు. ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా పాలనా యంత్రాంగమంతా బృంద స్ఫూర్తితో పనిచేసి 2 అంకెల వృద్ధి రేటు సాధించాలని స్పష్టం చేశారు. నాన్ పర్ఫార్మర్స్ 1 year మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ దే హావ్ టు కవర్. హిస్టారికల్ గా లోలో ఉండేవాళ్ళు కన్సిస్టెంట్ గా పనిచేస్తే తప్ప అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. ఎవ్రీబడి హ్యాస్ టు ఫోకస్ ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇది కలెక్టర్స్ పర్ఫార్మెన్సే కాదు, కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్ డెఫిషియన్సీస్ అవన్నీ కరెక్ట్ చేసేది నేర్చుకోవాలి అందరం, ఆల్ ఆఫ్ అస్. అది చేయకుండా ఇన్ఎఫిషియన్సీని ఎవరో ఒకరిని అబ్జర్వ్ చేయమంటే ఎవరు అబ్జర్వ్ చేయరు, గవర్నమెంట్లే చేయాలి. సూపర్ 6 ఇవన్నీ అవి చేయాలంటే దానికి ఒక డేట్ ప్రకారం ఇవ్వాలి. అదర్వైజ్ మా క్రెడిబిలిటీ పోతుంది, మా మాట కూడా నమ్మరు. ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ రిక్వెస్టింగ్ ఊరికన్నా నాకు సజెషన్స్ ఇవ్వడం కాదు, మీరు ఏం చేశారో చేసి చూపించి ఇంకా మాకు సజెషన్స్ ఇస్తే మేము కూడా అమలు చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. ఆశ్రమ బాలుర హాస్టల్లో కలుషిత నీరు కారణంగా విద్యార్థుల అస్వస్థతకు గురైన ఘటనలు మళ్లీ జరిగితే దానికి సంబంధిత జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జి మంత్రులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కేర్ఫుల్ గా ఉండి, రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ నిన్న కూడా ఒక ఊర్లో కంటామినేషన్ వచ్చి పిల్లలంతా హాస్పిటలైజ్ అయ్యారు. డు నాట్ రిపీట్ అవుతుందంటే మంత్రి గానీ, సెక్రటరీ గానీ యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. యూ డౌన్ బిలో యూ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఇది కంటిన్యూగా జరిగితే మాత్రం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. ఐ వాంట్ టెల్ ఆల్ మినిస్టర్స్, ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, 2 days మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో గ్రౌండ్ లో పోయి చూసుకొని వచ్చి ఇంప్రూవ్ చేయాలి. అదర్వైజ్ మనం ఇక్కడ కూర్చుంటే కరెక్ట్ గా రాదు. మీ హాస్టల్స్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, లేకుంటే ఫీల్డ్కి వెళ్ళాలి, అగ్రికల్చర్కి వెళ్ళాలి. మాజీ సీఎం జగన్ హెలీప్యాడ్కు భూమి ఇవ్వలేదని, ఓ రైతు భూమిని 22A కింద పెట్టారని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అవకతవకలకు పాల్పడ్డారని సీఎం వివరించారు. ఆనాటి ముఖ్యమంత్రి ఆయన ఉండే ఇంటి పక్కన హెలీప్యాడ్ కావాలి, అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి 22A కింద పెట్టేశారు. సాక్షాత్ చట్టాలు చేసే ముఖ్యమంత్రి
చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నువ్వేం చేసావని అడిగా. సార్, ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను, పోతే పోయింది ఆస్తి అనుకుంటాం. ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక్కదిక్కడ కాదు, అన్ని ప్రాంతాల్లో జరిగింది. స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి, అధికారి ఉండాలి, ఎవరు మార్చారో తెలియాలి. అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. విద్యుత్ రంగంలో ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసే పరిస్థితికి వచ్చామన్నారు. భూగర్భ జలాలు పెంచడం ద్వారా వ్యవసాయ విద్యుత్ ఆదా అవుతుందన్నారు. ప్రతి 5 ఏళ్లకు జీఎస్డీపీ తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. గ్లోబల్ మార్కెట్ ఉండే పంటలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఉదాసీనత వద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదన్న ఆయన అంతా అద్భుతంగా ఉందని చెప్తున్నా కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయని వెల్లడించారు. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. అనుకున్న లక్ష్యాలు నిర్దేశించుకున్న సమయానికి పూర్తవ్వాలని పవన్ తేల్చి చెప్పారు. ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. ప్రత్యేకించి ఈ మధ్యన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది. రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్ గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మేక్ షూర్ దట్ అకౌంటబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్, ఇంక్లూడింగ్ ద లాస్ట్ ఎంప్లాయీ టు ద టాప్ మోస్ట్ అఫీషియల్ ఆల్సో. Otherwise this would be very difficult to see the tangible results. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన రేపు 5 కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. భేటీల అనంతరం సాయంత్రం 5 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్కు తుది ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం తలమునకలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,982 వార్డుల్లో ఓట్లు వేసేందుకు 8,203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే 14 మంది పోటీ లేకుండా ఎన్నిక కాగా బరిలో నిలిచిన 12,930 మంది భవితవ్యం తేలనుంది. సుమారు 52.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అభ్యర్థులు చివరి అస్త్రంగా ఎరవేసే తాయిలాల్ని అడ్డుకునేందుకు ఎన్నికల యంత్రాంగం పగడ్బందీ చర్యలు చేపట్టింది. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు ప్రచారం ముగిసింది. బుధవారం జరిగే పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 2,982 వార్డుల్లో 12,930 మంది పోటీ చేస్తున్నారు. 9 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మొత్తం సుమారు 52.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. 137 స్ట్రాంగ్ రూములు, 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు 742 మంది జోనల్ అధికారులు, 279 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 381 స్క్వాడ్ బృందాలు, 1,370 రిటర్నింగ్ అధికారులు, 1,547 ఏఆర్ఓలు, 9,560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బందిని నియమించి శిక్షణ ఇచ్చారు. పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల కోసం సుమారు 25,000 మంది పోలీసులను సిద్ధం చేశారు. పోలీసులు సహా ఎక్సైజ్, అటవీశాఖ సిబ్బందిని భద్రతలకు వినియోగించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజు నిర్వహిస్తారు. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు పోలింగ్ సిబ్బంది, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదని పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. పలుచోట్ల నగదు, మద్యం, తాయిలాల పంపిణీ జోరందుకోవడంతో పోలీసులు, ఎన్నికల బృందాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పోలీసులు 2 కోట్లకి పైగా సొత్తు జప్తు చేశారు. నగలు, నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ట్యాబ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును భారత్ రప్పించేందుకు కేంద్రం సహకరించలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన సీఎం 20 నెలలుగా విదేశాల్లోనే ఉన్న ఆయన్ను సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత్కు రప్పించామని చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జమిలీ ఎన్నికలు జరుగుతాయని, మహిళల రిజర్వేషన్ కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. జనగణన తర్వాతే పునర్విభజన ఉంటుందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్తో మనకే నష్టమన్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ లేదన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం పక్క రాష్ట్రం అంశమని, తెలంగాణలోని ఆలయాల్లో విజయ డైరీ నెయ్యి వాడుతున్నామని తెలిపారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి చెల్లిస్తే అక్కడి నుంచి 42 పైసలు మాత్రమే వస్తున్నాయన్నారు. యూపీ రూపాయి చెల్లిస్తే కేంద్రం ఆ రాష్ట్రానికి 2 రూపాయలు, బీహార్ రూపాయి చెల్లిస్తే అక్కడ 6 రూపాయలు తిరిగిస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ వివక్షపై ఎప్పుడైనా కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ కల్తీపై హైదరాబాద్లో పలువురు స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ లడ్డూలో ఆవు నెయ్యికి బదులు కెమికల్స్ వాడారని సిట్ తేటతెల్లం చేయగా ఆధ్యాత్మికవేత్తలు మండిపడ్డారు. నిజాల్ని ప్రజలకు తెలియచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కల్తీకి బాధ్యులైన టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, అధికారులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డులనే ఇలా జరుగుతుందా? ప్రతి ఆలయంలో కూడా ఇలా జరుగుతుందా? ప్రభుత్వాల కంట్రోల్లో ఏవైతే ఆలయాలు నడుస్తున్నాయో వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున హిందూ సమాజం యొక్క ఉనికిని మరి ప్రమాదంలో పడేసే ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. దీనికి కూడా శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే ఈ హిందూ ఆలయాల నిర్వహణ పూర్తిగా హిందువుల చేతిలో ఉండాలి, హిందూ భక్తుల చేతిలో, సాధు సంతుల చేతిలో ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన పూర్తిగా విచారణని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజల ముందు పెట్టాలి. వాస్తవాలను ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ భరించలేని అపరాధమని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీకి నిరసనగా తిరుపతి అలిపిరి సమీపంలోని గరుడ కూడలి వద్ద కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్తీ ప్రసాదాన్ని ఇవ్వటం ఘోరమన్నారు. గత 5 ఏళ్లలో తిరుమలలోనే కాకుండా ఏపీలోని ఇతర ఆలయాల్లో కూడా ఇలాంటి కల్తీ జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడటానికి హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇది మహా అపచారం. మళ్ళీ అందులోను మీరు తప్పిపుచ్చుకుంటున్నారు కల్తీ లేదు అని చెప్పేసి. గత 5 ఏళ్ల కాలం లోపల దేవాలయాలను నీలమట్టం చేశారు, దేవతా విగ్రహాలను నీలమట్టం చేశారు. ఆ రోజు రాముడి విగ్రహం తల నరికితేనే ఒప్పుకోలేదు. ఈ రోజు లడ్డు కల్తీ జరిగిందంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరని యావత్ సమాజానికి తెలుసు. మీరు తప్పు చేసిందన్నటువంటి విషయం కూడా యావత్ ప్రపంచానికి తెలుసు. బేషరతుగా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ తిరుపతిలో ఇదే అలిపిరి ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వర స్వామి వేయాల్సినటువంటి శిక్ష ఖచ్చితంగా వేస్తారు. అట్లాగే కూటమి ప్రభుత్వం దీని మీద విచారణ చేయించి కఠినమైన శిక్షలు వేస్తే గాని భవిష్యత్తు లోపల ఇటువంటి తలెత్తకుండా ఉంటాయని మనవి చేస్తా ఉన్నాము. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పెట్టిన బడ్జెట్పై చర్చకు ముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళన మధ్య ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఈ ఉదయం సభ మొదలు కాగానే రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇందుకు స్పీకర్ నిరాకరించగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ దశలో స్పీకర్ సభను మధ్యాహ్నం 12ంటికి వాయిదా వేశారు. రెండోసారి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించగా సభ 2ంటికి వాయిదా పడింది. మూడోసారి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాసేపు మాట్లాడారు. బడ్జెట్పై చర్చకు ముందు సభలో మాట్లాడడానికి కొన్ని విషయాల్ని ప్రస్తావించడానికి తనకు అనుమతి ఇస్తానన్న స్పీకర్ ఆ మాట తప్పారని అన్నారు. తనకు మాట్లాడడానికి అనుమతి ఉందో లేదో చెప్పాలని రాహుల్ ప్రశ్నించారు. ఈ దశలో అధికారపక్ష సభ్యుల అభ్యంతరం తెలపగా సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిలో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు తీర్మానంపై సంతకాలు పెట్టినట్లు తెలుస్తోంది. రేపు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వనున్నట్లు కొందరు కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంపై విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మహిళా ఎంపీల పేర్లు ప్రస్తావించడంపైన 8 మంది ప్రతిపక్ష ఎంపీల్ని సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అధికార పక్ష ఎంపీలకు ప్రత్యేక హక్కులు ఇస్తున్నట్లుగా స్పీకర్ వైఖరి ఉందని విపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. విపక్షాల ఆందోళనతో బడ్జెట్ సమావేశాలకు ఆటంకం కలగడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అన్ని హద్దులు దాటుతోందని విమర్శించారు. ప్రధాని సీటు వద్దకు వెళ్లి ఆందోళన చేసేందుకు కొందరు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నిస్తున్నారని తెలిసిందని గురువారం స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రధాని సభకు రావద్దని సూచించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై రిజిజు మండిపడ్డారు. ప్రధాని సభకు వచ్చే సమయంలో ఆయన చేతిలో పేపర్లు లాక్కోవాలని కాంగ్రెస్ సభ్యులు ఎలా ప్రణాళిక రచిస్తారని రిజిజు ప్రశ్నించారు.
గూండాయిజానికి పార్లమెంటు వేదిక కాదన్నారు. అలాంటి చర్యల్ని తాము అడ్డుకుని తీరుతామని చెప్పారు. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుందని ఆయన హెచ్చరించారు. సమావేశాల్ని అడ్డుకోవడం కాంగ్రెస్ కొనసాగిస్తే తాము బడ్జెట్ను మూజువాణి ఓటుతో ఆమోదించే అవకాశాలు లేకపోలేదని ఆయన చెప్పారు. అలా జరిగితే పార్లమెంట్లో మాట్లాడే అవకాశాన్ని విపక్ష సభ్యులే కోల్పోతారని, అంతిమంగా అది వారికే నష్టమని హెచ్చరించారు. आगे अगर कांग्रेस ऐसे ही करते रहेंगे तो सदन नहीं चलेगा, तो ध्वनि मत से बजट जो पेश किया गया है वो पारित हो जाएगा, तो चर्चा नहीं हो पाएगा, तो नुकसान सांसदों का है ना। सरकार तो अपने मेजोरिटी है, नियम के हिसाब से पारित कर देंगे वॉइस वोट से भी, लेकिन सांसदों का क्या होगा? वो अपना मत रखना चाहते हैं ना, वो नहीं रख पाएंगे, तो नुकसान तो सांसदों का है। ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం లేకే ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభకు రావటం లేదని విపక్ష మహిళా ఎంపీలు విమర్శించారు. విపక్ష మహిళా ఎంపీలు దాడి చేస్తారన్న సమాచారం ఉండడంతో ప్రధానిని లోక్సభకు రావద్దని సూచించినట్లు ఇటీవల స్పీకర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ మహిళా ఎంపీలు లోక్సభాపతికి లేఖ రాశారు. లోక్సభ స్పీకర్గా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. అధికార పక్షం ఒత్తిడితోనే స్పీకర్ నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపించారు. ప్రధాని జవాబుదారీగా ఉండాలని కోరితే స్పీకర్ తమను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇటీవలి పరిణామాలు చూస్తే అధికార పార్టీ నుంచి స్పీకర్ ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తోందని మహిళా ఎంపీలు పేర్కొన్నారు. లోక్సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ ప్రయత్నంలో స్పీకర్కు అండగా నిలబడి సంపూర్ణ మద్దతిస్తామని మహిళా ఎంపీలు తెలిపారు. భారత్లో విద్యార్థులంతా వికసిత్ భారత్ 2047 విజన్పై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ కోరారు. పరీక్షపై చర్చ కార్యక్రమం 2వ విడతలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. వారికి విలువైన సూచనలు చేశారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అందుకు తగినట్లు మనం అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. సాంకేతికతకు బానిసలుగా మారొద్దని హితవు పలికారు. సాంకేతికతను విజయానికి మార్గంగా మలుచుకోవాలని స్పష్టం చేశారు. ఏఐను చూసి భయపడాల్సిన పని లేదన్నారు. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండాలని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్కు చెందిన సంప్రదాయ చిరుతిళ్లు టేటరీ కుర్మీలను విద్యార్థులకు అందజేశారు. స్టార్టప్ ప్రారంభించాలంటే వయసుతో పనిలేదని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. पहले आपका ध्यान इस बात पे होना चाहिए कि आप क्या करना चाहते हैं। कुछ स्टार्टअप ऐसे हैं जो सिर्फ टेक्नोलॉजी में इनोवेशन करना चाहते हैं। किसी को लगता है मैं ड्रोन बनाऊं, किसी को लगता है कि मैं घर में बिजली की व्यवस्था ऐसी खड़ी कर दूं। मैंने किसी 4 दोस्तों को देख जानती होगी जो टेक्नोलॉजी में एक्सपर्ट हैं। एक आध दोस्त है फाइनेंस में एक्सपर्ट है। चलो 4 लोगों की टोली बना दे, साइड में अपन स्टार्टअप शुरू करते हैं। जरूर नहीं कोई स्टार्टअप के लिए कोई 25 साल की उम्र चाहिए, आप कभी भी शुरू कर सकते हैं। छोटे छोटे स्टार्टअप से भी काम शुरू हो सकता है। కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఆటంకం కలిగించడానికి ఎవ్వరిని అనుమతించబోమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. బెంగాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ మమతా సర్కారు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సీజీఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కొందరు దుండగులు తమ నోటీసుల్ని తగలబెట్టారని ఆరోపిస్తూ ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్ను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. నోటీసుల్ని తగలబెట్టిన వారిపై పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని పశ్చిమ బెంగాల్ డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. చిన్న లోపాల్ని సాకుగా చూపి ఓట్లు తొలగిస్తున్నారని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. ఈ కారణంగా 1.36 కోట్ల మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఓటర్ల అభ్యంతరాల పరిశీలనని వారం రోజులు పొడిగించాలని ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. దేశంలో డిజిటల్ మోసాల ద్వారా 54,000 కోట్ల రూపాయల్ని అగంతకులు కొల్లగొట్టిన తీరు పచ్చి దోపిడీయేనని సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఇలాంటి కేసుల్ని సమర్థంగా ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్, ఇతర బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ విభాగాలను సంప్రదించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించాలని సుప్రీంకోర్టు హోంశాఖను ఆదేశించింది. ఇందుకు 4 వారాలు గడువిచ్చింది. డిజిటల్ మోసాల ద్వారా కొల్లగొట్టిన సొత్తు కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ల కంటే ఎక్కువ ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంక్ అధికారులు కుమ్మక్కు కావడం లేదా నిర్లక్ష్యం వల్ల ఈ నేరాలు జరుగుతున్నాయని పేర్కొంది. వాటిని కట్టడి చేయడానికి ఆర్బీఐ, బ్యాంకులు సకాలంలో చర్యలు తీసుకోవాలని తెలిపింది. దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టు కేసుల్ని గుర్తించాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. డిజిటల్ అరెస్టు కేసులో దర్యాప్తును కొనసాగించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థకు అనుమతి ఇవ్వాలని గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాల్ని ఆదేశించింది. డిజిటల్ అరెస్టు కేసుల్లో మోసపోయిన బాధితులకు పరిహారం ఇవ్వడానికి ఫ్రేమ్వర్క్ రూపొందించాలని ఆర్బీఐ, టెలికాం శాఖకు సూచించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజు కేశిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలన్న కేశిరెడ్డి విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇప్పటికిప్పుడు ఈ కేసులో జోక్యం చేసుకోబోమని సీజేఐ స్పష్టం చేశారు. రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించగా రాజు కేశిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినట్లు కేశిరెడ్డి తరపు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీం ఇతర నిందితుల బెయిల్కు ఈ పిటిషన్కు సంబంధం లేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో గత 9 నెలల నుంచి జైల్లో ఉన్నారని కేశిరెడ్డి తరపు న్యాయవాది చెప్పగా 750 కోట్లకు పైగా అక్రమాలు జరిగిన కుంభకోణంలో 9 నెలలు జైల్లో ఉండటం ఎక్కువేమీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కేశిరెడ్డి తరపు న్యాయవాది కోరగా తదుపరి విచారణను సీజేఐ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల పీపీపీ విధానంపై ఆందోళన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటికి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంబటికి నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు నిర్ణయం వెల్లడించింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుకి గుంటూరు కోర్టుకు పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్పై తీసుకొచ్చారు. సీఎంపై తన వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా నమోదు చేసిన కేసుల్ని ప్రధాన ఎఫ్ఐఆర్తో జత చేయాలని అంబటి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అన్నింటినీ వాంగ్మూలాలుగా పరిగణించేలా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. తర్వాత విచారణను మార్చి 1కి వాయిదా వేసింది. అటు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఫ్రేమ్వర్క్ ఖరారైన వేళ వరుసగా రెండో సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 266 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 485 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 84,177 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ క్రమంలో 83,860 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. అనంతరం రియాల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గుచూపుగా సెన్సెక్స్ క్రమంగా పెరిగింది. ఈ దశలో 84,315 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 84,066 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 25,867 పాయింట్ల వద్ద ముగిసింది.